హలో అండి అందరికీ. అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ రొటీన్ వ్లాగు. నేను పొలానికి వెళ్ళినప్పుడు ఎలా బిజీగా చేసుకుంటాను పనులనేది మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఈ వ్లాగ్లో. నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చూడండి. నచ్చితే లైక్ మాత్రం ఇవ్వండి. ఇంకా పొలానికి పనులకు వెళ్ళేటప్పుడు మార్నింగ్ 4కే లేస్తానండి. 4కి లేచేసి ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకుంటాను. ముందైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇల్లు క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇలా దీపారాధన తులసిమ్మ కాడ అయితే పూజ చేసేసుకుంటాను. ఇంక ఈరోజు ఏంటంటే మా పొలానికే పత్తికైతే వెళ్ళాలి. పత్తి తీయటానికి కూలీలు వస్తారు. ఇంక వాళ్ళని తీసుకొని వెళ్ళాలి. ఇంక ఇంట్లో పనులంతా చకచకా చేసేసుకుంటున్నాను. ఇంకా రైస్ కడిగి పెట్టేసి అలానే ఈరోజు కర్రీ అయితే పప్పు చేశానండి. ఇంకా ఉదయం అయితే ఇప్పుడు పిల్లలకి సెలవులు కాబట్టి ఇంక మార్నింగే నేను టిఫిన్లు ఏమీ పెట్టుకోలేదు. పిల్లలు వచ్చేసే ఇంకా టిఫిన్ తినకుండా అన్నమే తింటారు అనేసి 2 పూటలకైతే అన్నమును పప్పు వండాను. ఇంకా ఈ 7:30కే కూలీలు వస్తారు కాబట్టి టిఫిన్లు మాత్రం పెట్టుకుంటే అసలు లేట్ అయిపోతుంది. ఇంకా చాలా లేట్ అయిపోతుందిలే అనేసి టిఫిన్లు అయితే ఏం చేయలేదనండి. ఇంకా ఇలా అన్నమును పప్పు ప్రిపేర్ చేసేసి ఇక నేను క్యారేజీ కట్టుకొని వెళ్ళిపోయాను. మా పొలాలకి ఒక 10 మంది 20 మంది అట్లా తీసుకొని వెళ్తాను. ఆల్మోస్ట్ 10 మందిని తీసుకొని వెళ్తాను. ఇంకా ఏంటంటే మా పొలానికి మాత్రము నేనే వెళ్తాను. అంటే బయట పొలాలకైతే వెళ్ళనులే కానీ మా పొలాలకు బడికి వెళ్తాను. ఎందుకంటే మా పొలాలకి వచ్చిన కూలీలకి మంచినీళ్ళు ఇవ్వటము పత్తి ఉడుపుకోవటము మా అత్తయ్య గారికి చేత కాదు అనేసి ఇబ్బంది పడుతుంది అనేసి ఇంకా నేనే వెళ్తానన్నమాట. ఇంకా బయటికి వెళ్తే మాత్రం అత్తయ్య వెళ్తుంది. ఇంకా నన్ను ఎప్పుడు పంపించడం కానీ రమ్మని అంటాం కానీ వాళ్ళు ఎవరూ చేయలేదులేండి. ఇంకా మా చేను వాడికి నేను వెళ్ళేసి వస్తాను. మిగతా రోజులల్లా కూడా ఇంట్లోనే ఉంటాను. మా చేలప్పుడు మాత్రమే ఇంకా ఇలా పొలం పనికి అయితే వెళ్తాను.